రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు పక్కన పెట్టి అంటే వారు గుడిసుండేది నువ్వు ఇచ్చిన ఇంధనం ఇల్లు కట్టుకున్న తర్వాత గుడిసున్నప్పుడు నాకు పిల్లనీయడానికి కూడా ఎవరు రాలేదు నాకు పెళ్లి కాలేదు ఇల్లు కట్టుకున్న తర్వాత రేపేనన్నా నా పెళ్ళని ఆ తమ్ముడు చెప్తే ఆ ట్రైబల్ లంబాడి తమ్ముడు చెప్తే నా కళ్ళమటి నీళ్లు చెమ్మగిల్లాయి జీవితానికి ఏం కావాలి అంతకంటే ఆనందం ఏముంటది దానికి తెలంగాణ రాష్ట్రంగా తయారు చేసుకున్న బాధ్యత మీది ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి కూడా ఈ రోజు నేను సూచన చేస్తున్నా మీరు వచ్చే అవసరమైతే 4-5 రోజులు ఇక్కడనే గడపండి రాత్రి మగళ్ళు మీరు తిరగండి నియోజకవర్గానికి ఒక రోజు ఇవ్వండి ఆ ప్రాంతంలో ఉండే సంఘాలతో మాట్లాడండి కూడాలను గుర్తించండి ఐటీడీఏ అధికారులకు ఆదేశాలు ఇవ్వండి జిల్లా కలెక్టర్లను నిరంతరము పర్యవేక్షించమని ఆదేశాలు ఇవ్వండి సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ జిల్లాలలో ఉండే కూడాలలో ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు వాళ్ళకు అవసరమైన అన్ని ఇళ్లను మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దానికి సంబంధించిన నిధులను తన తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి ఇల్లు కట్టుకునే వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఇవాళ ఇల్లు మంజూరైన ఏ పేదవాడి నేను అడగండి పని పూర్తయిన ఎంబడే వాళ్ళ ఖాతాలలో నగదు పడుతుందా లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ 1,20,000 ఇల్లు పూర్తయినాయి అంటే 99% ఇల్లు పూర్తి చేసుకున్న వాళ్ళ ఖాతాలలో 100% నగదు వాళ్ళ ఖాతాలలో బదిలీ అయ్యింది నాకెన్ని కష్టాలున్నా జీతపత్యాలు ఇవ్వడానికే కష్టం అనిపిస్తున్న సందర్భంలో పిల్లల ఫీజులు చెల్లించాలంటే కష్టమవుతున్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇవ్వాలంటే కూడా కష్టమవుతున్న సందర్భంలో ఏ కష్టం వచ్చినా కష్టాన్ని ఎదుర్కొన్నా కానీ ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులు మాత్రం 1 గంట కూడా ఆగకుండా మీ ఖాతాలలో వేసిన మాట వాస్తవం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ నా తపనంత ఒక్కటే నేను జూబ్లీహిల్స్లో బంజారాహిల్స్లో లేకపోతే సెక్రటేరియట్లలో లేకపోతే పంజగుట్ట చౌరస్తాలో భవంతులలో మేము ఉంటే సరిపోదు ఈ భవంతులు మాకు ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ మా రాష్ట్ర ప్రజలకు అసంతృప్తిని కలిగిస్తాయి అందుకే ఈరోజు ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా టాటా అయినా బిర్లా అయినా అదాని అయినా అంబానీ అయినా పెద్ద పెద్ద సొంత భవనాలు కట్టుకుంటున్నారు ఈరోజు అదాని అంబానీకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇండ్లు ఉంటే ఈరోజు మా ఆదివాసీ బిడ్డలకు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఉండాలన్నదే ఈరోజు మా ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే మిత్రులారా ఈనాడు గతంలో ఇచ్చిన 4.5 లక్షలలో 1,20,000 ఇళ్లను 13 నెలలు పూర్తయ్యే లోపల ఈనాడు ప్రారంభోత్సవం చేసుకున్నాం మళ్ళొక మాట చెప్పదలుచుకుని సెప్టెంబర్ 17, 2026 నాడు ఇంకొక 1,00,000 ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయడానికి సంపూర్ణమైన ఏర్పాట్లు చేస్తాం మరో 1,00,000 ఇళ్లకు గృహ ప్రవేశం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ పనులను పర్యవేక్షించి వాళ్ళకు అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా మిత్రులారా ఈ రోజు అదనంగా ఈ రోజు మీరందరూ సంతోషంతో
ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఇల్లు రాని నిరుపేదలు కళ్ళల్లో కొవ్వొత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. అన్న రేవంత్ అన్న ఆదిలాబాద్ పోయిండు, పొలం గూడెంకి వెళ్ళి గృహప్రవేశాలు చేసిండు. వాళ్ళు ఇచ్చిన ఇప్ప పువ్వు లడ్డు లేకపోతే వాళ్ళు అక్కడ పెట్టిన రొట్టె తిన్నాడు. మొక్కజొన్నలు కాల్చినట్టు పెడితే సంతోషంగా భోజనం చేసిండు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇల్లు వచ్చిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంది. మరి ఎదురు చూస్తున్న మా పరిస్థితి ఏందని ఈరోజు రాష్ట్రం నలుమూలల పేదోళ్ళు ఆలోచన చేస్తారు. అందుకే ఈనాడు ఇక్కడికి వచ్చిన వేలాది మంది ఆదిలాబాద్ బిడ్డల సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ ఒక 2.5 లక్షల ఇండ్లను నూతనంగా మంజూరు చేస్తున్నాం. ఈ 2.5 లక్షల ఇండ్లలో గతంలో పనులు మంజూరయ్యి పనులు మొదలుపెట్టి కాస్తో కూస్తో బిల్లైన వాళ్లకు ఎంట్రీలో పెట్టి ఈరోజు నగదు వస్తలేదు. ఇల్లు మంజూరైన వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆ సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆనాడు మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు, రెండో విడత ఇందిరమ్మ ఇల్లు, లేకపోతే గృహలక్ష్మి పేరు మీద గతంలో కాగితం వచ్చినా వాళ్ళు ఈరోజు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఈనాడు ఈ పథకంలో వాళ్ళని భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకోవడానికి నిధులు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఈనాడు మరొక 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పథకాన్ని పెద్ద ఎత్తున మీ చప్పట్ల మధ్యన ఈనాడు ప్రకటించదలుచుకున్న, ముఖ్యంగా ఈ పక్కనున్న మా ఆడబిడ్డలు, ఇంటి ఆత్మగౌరవమే ఆడబిడ్డ, ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు. ఇల్లును చూసి ఇంటాయనని చూడమని చెప్పలే. ఇవాళ ఇల్లు వచ్చిందంటే ఆ సంతోషం ఆడబిడ్డకు తెలుసు. ఎవరు చుట్టం వచ్చినా, కొడుకుకు బిడ్డనీయానికి వచ్చినా, లేకపోతే బిడ్డను మనవియాడానికి పోతే నీకు ఇల్లు ఉన్నదా లేదా అని అడుగుతారు. భూమి ఉంటే సంతోషం, కానీ ఇల్లు లేకపోతే దుఃఖం. అందుకే ఈనాడు మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడడానికి, మా ఆడబిడ్డలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు పోషించి దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల మంది ఆదివాసీ బిడ్డలను ఆనాడికి అక్కడికి రప్పించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రోజే నేను స్పష్టంగా చెప్పిన, రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే. ఇందిరమ్మ రాజ్యంలో పాలమూరు జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాధాన్యత ఆదిలాబాద్ జిల్లాకు ఉంటుంది. ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత నేను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆనాడు ఇంద్రవెల్లి సభ సాక్షిగా మీకు మాట ఇవ్వడం జరిగింది. అందుకే మిత్రులారా, ఏ అభివృద్ధి కార్యక్రమైనా, ఏ సంక్షేమ కార్యక్రమమైనా, ఏ అవకాశం వచ్చినా ఆదిలాబాద్ జిల్లా ప్రాంతానికి వచ్చి ఈ ఆదివాసీ బిడ్డలు వెనుకబడిన ప్రాంతం సోదరులను కలిసి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ గడ్డ మీద నుంచే ప్రారంభించుకుంటున్నాం. ఈనాడు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా దాదాపుగా 60-70 సంవత్సరాల నిర్లక్ష్యం ఆదిలాబాద్ కు జరిగిన అన్యాయాన్ని తీర్చాలంటే అంత ఆషామాషిగా, అంత తొందరగా మీ సమస్యలు పరిష్కారం కావు అని నాకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా, మీ అభిమాన నాయకుడుగా ఈనాడు ఈ ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా ముందుకు నడిపించాలి అంటే ముక్కలోని దీక్షతో నిరంతరం మీ సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ మిమ్మల్ని తోడుగా తీసుకొని నడవడమే నా లక్ష్యంగా ఈనాడు ఈ ప్రయత్నం చేస్తున్న మిత్రులారా, ఈనాడు ఈ ఆదివాసీ బిడ్డలు మనులు అడగలేదు, మాణిక్యాలు అడగలేదు, వజ్రాలు వైదూర్యాలు అడగలేదు. ఆత్మ గౌరవంతో బ్రతకడానికి తలెత్తుకొని ఇది మా గూడెం, ఈ గూడెంలో మాకొక సొంత ఇల్లుంది, ఈ సొంత ఇంట్లో అకాల వర్షాలు వచ్చినా, వడగళ్ళ వానలు వచ్చినా మేము రాత్రి మా పిల్లలతోటి మేము ధైర్యంగా నిద్రపోయే ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లే మా ఆత్మగౌరవం అని అడిగాను. ఇవాళ మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఎన్ని వనరులున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉన్నా, ఆదిలాబాద్ గూడాలలో ఉన్న ఈ ఆదివాసీ బిడ్డలు సొంత ఇల్లు కళ నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వాల యొక్క లక్ష్యం నెరవేరినట్టే అని ఆలోచన చేసి ఆనాడు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి నియోజకవర్గానికి
3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లను పేదల ఈ జొన్నలు ఒడ్లు వీటన్నింటిని కొనడానికి అవసరమైన కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. భవిష్యత్తులో కూడా వీటన్నిటిని మనము ఖచ్చితంగా సేకరించి రైతులు ఎవరు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చిట్టి అందిస్తారు. రైతులను అధైర్యపడుతాను తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం, చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొంటదని అష్యూరెన్స్ ఇవ్వమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణలో ఉండే రైతాంగానికి ఈ రోజు మీరందరూ ధైర్యంగా ఉండాలి. ఎన్ని క్వింటాల ధాన్యం మీ దగ్గర ఉన్నా, ఒట్టు ఎన్ని క్వింటాలు ఉన్నా, జొన్నలు మొక్కజొన్నలు ఎన్నున్నా అన్ని క్వింటాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చేసిన వరి ధాన్యాన్ని టోటల్గా కొంటుంది. తడిసిందని అధైర్యపడకండి, ఎవరు బాధతో ఉండకండి. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రతి క్వింటాకి మీకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర ఇచ్చే బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చిన యువకులకు, మీడియా మిత్రులకు కూడా నా సూచన, ఈనాడు మీరు ప్రతి రైతుకు పేపర్లలో రాయండి. ప్రతి గింజ కొంటాం, ప్రతి క్వింటా కొంటాం. ఏ రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2 రోజులు వెనక ముందైనా రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి కనీసం మద్దతు ధర ఇచ్చే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంతసేపు ఇంత రాత్రైనా కదలకుండా ఇన్ని వేలాది మంది ముఖ్యంగా మా ఆడబిడ్డలందరూ కూడా ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇందాక సీతక్క గారు అంటే అచ్చంపేట నుంచి ఆసిఫాబాద్ దాకా అభివృద్ధి మన రేవంతన్నా నిగదీసి మునగాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్లు 2వ దశ ప్రొసీడింగ్స్ పంపిణీ. ముందుగా ఓయిని నగేష్ కళావతి. ఈ నగేష్ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నగేష్ జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తీవ్రవాది. ఆనరబుల్ సీఎం గారి ఆదేశం మేరకు జిల్లా కలెక్టర్ హరిత మేడం గారు, హౌసింగ్ సెక్రటరీ గౌతమ్ గారు మరి ఈ ప్రొసీడింగ్స్ అడిగాడో లేదో ఇలా ఇమ్మనింది మన ప్రజా ప్రభుత్వం. నగేష్ కళావతి గారు, తర్వాత జాడి సోని గారు, తర్వాత దుర్వా జానుబాయి గారు ఇంద్రమ్మ ఇండ్ల 2వ దశలో ప్రొసీడింగ్స్ లాంఛనంగా పొందరిస్తున్నారు. ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు వస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆనంద తోరణాలుగా, అభివృద్ధి కారకాలుగా ఉండాలని ఆనరబుల్ సీఎం గారికి అందజేస్తున్న అద్భుతమైన ఛాయాచిత్రం ఇది. అలాగే సాగర్ ఖేడ్ గ్రామ పంచాయతీ కలెక్టర్ గారు సీఎం గారు చేతిస్తున్నారు. సాగర్ ఖేడ్ గ్రామ పంచాయతీ ఐఎస్ఓ సర్టిఫికేట్, సర్పంచ్ తులసిరామ్, నేషనల్ ప్రెసిడెన్షియల్ అవార్డీ రంగయ్య, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ భిక్షపతి, పంచాయత్ సెక్రటరీ వాజిద్ పాషా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఇప్పుడు ఫలిస్తుంది. వేదికపై సాగర్ ఖేడ్ గ్రామ పంచాయత్ ఐఎస్ఓ సర్టిఫికేట్.